నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవాలు. తాడేపల్లిలో అల్పాహారం వడ్డించిన మంత్రి లోకేష్. కొత్త డిజైన్తో డయాఫ్రమ్ వాల్ మళ్లీ కట్టాల్సిందే. పోలవరంపై విదేశీ నిపుణుల బృందం తుది నివేదిక. నూతన పారిశ్రామిక విధానంపై సీఎం కీలక చర్చలు. చంద్రబాబుతో సమావేశం కానున్న టాటా గ్రూప్ చైర్మన్. కాసేపట్లో ఎస్ఎస్ఎల్వి D3 ప్రయోగం. విపత్తుల పర్యవేక్షణకు ఉపయోగమన్న ఇస్రో. ఐరోపాకు పాకిన మంకీ పాక్స్. ఆఫ్రికా దేశాలకు వెళ్లొచ్చిన స్వీడన్ బాస్కి నిర్ధారణ. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి. తొలి విడతగా 100 క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం గుడివాడలో ఓ క్యాంటీన్ను లాంఛనంగా ప్రారంభించారు. మిగతా 99 క్యాంటీన్లను ఇవాళ కూటమి ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్ తాడేపల్లి మండలం నలక్కపేటలో ఓ క్యాంటీన్ను ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం తాను అల్పాహారం తింటూ లబ్ధిదారులతో ముచ్చటించారు. తర్వాత మంగళగిరిలోని పాత బస్టాండ్ వద్ద మరో క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్లో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. లబ్ధిదారులకు అల్పాహారం వడ్డించారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన కూడా అల్పాహారం రుచి చూశారు. విజయవాడలో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు.
జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్న ఇన్నాళ్ళు ఇప్పుడు ఫేక్ కూడా. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందని సామెత ఉంది. అట్లా చెప్తా ఉంటారు అబద్ధాలు. అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన. మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం వాళ్ళు చెప్తారు. ఒక ఉదాహరణ, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది? అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది. బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు. ఏం పీకేశారు? జగన్మోహన్ రెడ్డి గారు పేరు పీకేశారు. తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇంకేం చేయలేదు వాళ్ళు. ఒక ఇటుక ఎరగలేదు అక్కడ, ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు. ఏదో అయిపోయింది. ఈ సభాముగా అడుగుతున్న వాళ్ళందరినీ, విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పండి. అందుకే ముద్దుగా ఫేక్ జగన్ అని పెట్టిన. అబద్ధాలు చెప్తానే ఉంటాడు. 2019 అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్ధాలు ఈరోజు చెప్తున్నాడు. ఆల్రెడీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి. త్వరలోనే శాశ్వత వీసీలు ఏర్పాటు చేస్తాం. సెర్చ్ కమిటీ రావాలి, కూర్చోవాలి, అప్లికెంట్స్ కూడా అప్లై చేయాలి. ఆ ప్రక్రియను మొత్తం త్వరగానే పూర్తి చేస్తాం. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఉదయం 10:30 సమావేశం జరగనుంది. ఆ తర్వాత సిఐఐ ప్రతినిధుల బృందం సీఎంతో భేటీ కానుంది. సిఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సిఐఐ ప్రతినిధులతో చంద్రబాబు చర్చించనున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించనున్నారు. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు 6 శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు సీఎం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం కీలక సిఫార్సులు చేసింది. డిజైన్ మార్పులతో కొత్త డాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యాం నిర్మించాలని పేర్కొంది. ఎగువ దిగువ కాఫర్ డ్యాంల సీపేజీని పూర్తిగా నియంత్రించాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని, వాటి జోలికి వెళ్లకుండా ఆ కాఫర్ డ్యాంలతోనే ముందుకు సాగుదామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టులో నాణ్యత, నియంత్రణ పర్యవేక్షణకు ప్రభుత్వ పరంగా సరైన ఏర్పాట్లు లేవని స్పష్టం చేసింది. ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై త్వరలో వర్క్షాప్ ఏర్పాటు చేయాలని సూచించింది. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత సవాళ్లను అధ్యయనం చేసి సరైన మార్గనిర్దేశనం చేసేందుకు కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కలిసి విదేశీ నిపుణుల బృందాన్ని నియమించాయి. డ్యాంల భద్రత, నిర్మాణం, జియో టెక్నికల్ అంశాల్లో అనుభవమున్న డేవిడ్ బి పాల్, రిచర్డ్ డోన్నెల్లి, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్బెర్గర్ జులై మొదటి వారంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వారు పంపిన సమగ్ర నివేదిక పోలవరం ప్రాజెక్టు అథారిటీకి గురువారం అందింది. అందులో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను అలాగే కొనసాగించారని పేర్కొన్నారు. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకునేందుకు వీలుగా అక్కడున్న సీపేజీ నీటిని ఎత్తిపోయారని స్పష్టం చేశారు. ఈ సమయంలో సీపేజీని నియంత్రించేందుకు ఆ 2 డ్యాంల దిగువ భాగంలో 3 రకాల ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలంలోనే ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారని, గ్యాప్ 2 ప్రధాన డ్యాం ప్రాంతం పొడవునా సీపేజీ నీటి మట్టానికి 3 మీటర్ల ఎత్తులో ఒక ప్లాట్ఫామ్ నిర్మించారని సూచించారు. దాని నుంచి ఎప్పుడూ నీటి మట్టం 3 మీటర్ల కన్నా దిగువన ఉండేలా పంపింగ్ ఏర్పాట్లు చెయ్యాలన్నారు.
ఈ ఏర్పాట్లు వచ్చే వానాకాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవాంతరాలు కలిగించని స్థితిలో ఉండాలన్నారు. వర్షాకాలం దాటగానే పనులు ప్రారంభించేందుకు డిజైన్, నిర్మాణ అంశాలు చర్చించేందుకు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు డిజైనర్, ప్రాజెక్టును పర్యవేక్షించే ఇంజనీర్ల బృందం, విదేశీ నిపుణుల బృందం ఉండాలని సూచించారు. డిజైన్ల రూపకల్పన, నిర్మాణ షెడ్యూల్ నిర్ణయించడం, అందుకు తగ్గ వనరులు ఏవేం కావాలో ఈ వర్క్షాప్లో ఒక స్పష్టతకు రావాలని, నాణ్యత నియంత్రణ, నిర్మాణ పనుల నిర్వహణ అంశాలు, సరైన సమయంలో తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే అంశాలపై ఈ సదస్సులో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలలో సీపేజీకి కారణాలు తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని, ఇప్పటి వరకు గుర్తించిన అంశాల ప్రకారం ఈ కట్టడాలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రధాన డ్యాం ప్రాంతంలో భారీ వరదలకు అగాధాలు ఏర్పడ్డాయని, అక్కడ ఇసుక నింపి దాని సాంద్రత పెంచే వైబ్రో కాంపాక్షన్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్ కు కొద్ది దూరం వరకు ఈ పనులు పూర్తి చేస్తే సరిపోతుందన్నారు. ఈ సమీపంలో వైబ్రో స్టోన్ కాలమ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని నివేదికలో స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో గుత్తేదారును పర్యవేక్షించే వ్యవస్థే లేదని నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి ప్రాజెక్టులో నిర్మాణ నాణ్యతకు నిర్దేశించిన పని సక్రమంగా చేస్తున్నారో లేదో తేల్చుకునేందుకు ప్రభుత్వం బాధ్యత వహించారన్నారు. పోలవరంలో అలాంటి వ్యవస్థ లేదని, అసలు ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం ఇలాంటి వ్యవస్థ కోసం ఏం చేశాయో తెలియడం లేదని విదేశీ నిపుణుల బృందం కుండబద్దలు కొట్టింది. ఇతర దేశాల్లో ఇలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రదేశంలోనే ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఆఫీస్ ఉంటుందని, ప్రభుత్వం తరపున అది పక్కాగా పనిచేస్తుందన్నారు. ఈ సంస్థ గుత్తేదారు పనుల్ని పర్యవేక్షిస్తుందని, డిజైన్లకు అనుగుణంగా, నిర్మాణ షెడ్యూల్ కు అనుకూలంగా పని పూర్తయ్యేలా ఆ సంస్థ బాధ్యత వహిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. ఇస్రో చేపట్టిన SSLV D3 ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. पूर्ण परिपथ की ट्रैकिंग के लिए रडार स्टेशन में शार, त्रिवेंद्रम, पोर्ट ब्लेयर, सिंगापुर और यत्रगा स्थित रडार स्टेशन इस पर निरंतर नजर बनाए रखेंगे और हम तक वास्तविक समय पर यान की सभी गतिविधियों की जानकारी उपलब्ध कराते रहेंगे. ऑटोमेटिक लॉन्च सीक्वेंस सुचारू रूप से जारी है. अब कुछ ही समय पर हम देखेंगे प्रज्वलन. -30 seconds. Real time programs activity. -25 seconds. -20 seconds. -15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. +5 seconds. Normal. Superb liftoff of SSLV D3 EOS-08 mission. Sleek rocket searing through the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का 20 seconds. और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. सभी तंत्र सामान्य रूप से कार्य करते हुए. Clear weather here in Sriharikota and a good visibility for the flying rocket. +40 seconds. यह तीसरी उड़ान SSLV की अपनी विश्वसनीयता सिद्ध करते हुए यह प्रमोचन यान निकल चला है अपनी उद्देश्य कक्षा की ओर. The action time of SS1 is 115 seconds. Flex nozzle for pitch and yaw steering. Fin tip actuation for the passive roll control. First stage performance normal. यहाँ प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य. इसका कार्यकाल लगभग 115 सेकंड का होगा. इस दौरान यह लगभग 2500 किलोन्यूटन का प्रणोद उत्पन्न करता हुआ यान को दिशा की ओर ले जा रहा है. An altitude of close to 68 kilometers in 114 seconds. +2 minutes.
Shar and Trivandrum tracking stations are currently acquiring the data. Stage ignited, first stage separated. जी हाँ, इस कड़ी में जैसा निर्धारित था द्वितीय चरण का प्रज्वलन शुरू हो चुका है तथा प्रथम चरण को सफलतापूर्वक यान से पृथक कर दिया गया है। We now have the confirmation of the completion of action of first stage, its separation, and the second stage already has commenced its operation. द्वितीय चरण भी ठोस नोदक पर आधारित चरण है। इसमें लगभग 7.7 टन का ठोस नोदक है और इस प्रज्वलन के दौरान 234 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहा है। The payload fairing has been separated from the ongoing launch vehicle. This is too currently operational. Plus 3 minutes. यहाँ भूष्मा कवच की कोई आवश्यकता नहीं रह गई है, जैसे कि यान घने वातावरण से बाहर जा चुका है तो इसे यान से पृथक कर दिया गया है। सभी तंत्र सामान्य रूप से कार्य कर रहे हैं। वर्तमान में द्वितीय चरण SSLV का प्रज्वलनरत है। Around 200 kilometers altitude. Shard, Trivandrum and Port Blair stations have currently the visibility of the flight path. यह चरण लगभग 109 सेकंड तक प्रज्वलित रहकर शांत हो जाएगा, फिर इसे यान से पृथक कर दिया जाएगा। Plus 4 minutes. इस दौरान यान क्लोज लूप गाइडेंस के अंतर्गत है। इसका अर्थ है वह अपने संवेदक से Action completed. संकेत प्राप्त कर अपने दिशा निर्धारण स्वयं कर रहा है। अब SS2 का कार्यकाल समाप्त हो चुका है, वह बंद हो चुका है। उसके साथ ही SS2 S3 कोस्टिंग फेज जारी है। यह कोस्टिंग फेज लगभग 163 सेकंड तक जारी रहेगा। Vehicle is in combined hosting and performance is normal. The second stage SS2 has completed its operation, but presently still with the ongoing rocket and combined coasting is in progress. दर्शक दीर्घा में यह साफ दिखाई दे रहा है, उन्होंने भरपूर आनंद लिया है प्रमोशन का। Plus 5 minutes. SS2 SS3 का कोस्टिंग फेज जारी है। इस दौरान आपको उपग्रह के बारे में संक्षिप्त विवरण देते हैं। EOS-8 नवीनतम उपग्रह की दिशा में एक महत्वपूर्ण प्रगति का प्रदर्शन करने जा रहा है। इसमें संचार, बेसबैंड भंडार और पोजिशनिंग जैसे इलेक्ट्रॉनिक पैकेज को एकीकृत कर एवियोनिक सिस्टम तैयार किया गया है, जिससे यह बहुउद्देशीय एकल और सक्षम यूनिट बन गया है। इसमें कमर्शियल ऑफ द शेल्फ घटकों का इस्तेमाल कर कोल्ड रिडंडेंट सिस्टम तैयार किया गया है। इसके अलावा इसके स्ट्रक्चरल पैनल में ही इलेक्ट्रॉनिक सर्किट बोर्ड अंतर्निहित किया गया है। इसके अलावा इसमें बैटरी, ड्यूअल जिम्बल एंटीना, फेज्ड एरे एंटीना और लचीला सोलर पैनल लगाया गया है। इनमें से हर एक घटक ऑन बोर्ड तकनीक का प्रदर्शन करने जा रहा है। EOS-8 उपग्रह के 3 मुख्य नितभार हैं: इलेक्ट्रो ऑप्टिकल इंफ्रारेड पेलोड, ग्लोबल नेविगेशन सैटेलाइट सिस्टम और सिलिकॉन कार्बाइड पैरामैग्नी डोजीमीटर। यह उपग्रह आधारित निगरानी, आपदा निगरानी, पर्यावरण, आग का पता लगाना, ज्वालामुखी, औद्योगिक और बिजली संयंत्र आपदा निगरानी जैसे कई अनुप्रयोगों के लिए तैयार किया गया है। इसे दिन व रात, मध्य व दीर्घ तरंग में इंफ्रारेड बैंड में प्रतिबिंबों को ग्रहण करने के लिए बनाया गया है। जहां रेंज ऑपरेशन डायरेक्टर ने अभी इसकी पुष्टि की, द्वितीय चरण को यान से पृथक कर दिया गया है और तृतीय चरण का सफलतापूर्व प्रज्वलन शुरू हो चुका है।
We just now have had the confirmation from the Range Operations Director that the second stage has been separated and the third stage has commenced its Third stage operation performance normal. and is performing nominally. Third stage also is a solid rocket propellant based stage with 4.5 tons of propellant loading. वर्तमान में एसएसएलवी का तृतीय चरण SS3 प्रणोद उत्पन्न कर रहा है। इसमें लगभग 160 किलो न्यूटन का प्रणोद उत्पन्न होता है। इसका कार्यकाल लगभग 110 सेकंड का होगा। During the 110 seconds of operation, the stage carries the rocket to 475 kilometers altitude, imparting 7.2 kilometers per second velocity. Third stage performance normal. Whatever velocity and attitude remains to be added or curtailed is done by liquid propellant based velocity trimming module. Nominal thrust for third stage motor is 160 kilonewtons. यान पूरी तरह अपेक्षित पथ का अनुकरण करते हुए यान अपनी उद्दिष्ट दिशा की ओर बढ़ रहा है। अब कुछ ही समय पर हम देखेंगे जब SS3 उद्दिष्ट कक्षा में यान को ले जाएगा। Stage action completed. तृतीय चरण का प्रज्वलन समाप्त हो चुका है। अब इसके बाद SS3 की कोस्टिंग फेज शुरू हो गई है। Vehicle performance normal. The next coasting phase is currently operational. Let me just appraise the viewers in the meantime about the spacecraft. EOS-08 is an Earth observation satellite built on ISRO's Microsat IMS-1 bus. Images in the mid-wave and long-wave IR bands acquired by electro-optical infrared payload during day and night will be useful for applications like satellite-based surveillance, disaster monitoring, environmental monitoring, volcanic activities, fire detection, and industrial and power plant disasters. Global navigation satellite system-based reflectometry payload aids in remote Plus 10 sensing to minutes. derive applications like ocean surface winds, soil moisture, cryosphere applications over Himalayan regions, flood detection, inland water body detection, etc. While India is preparing to send its first human mission to space in indigenously Vehicle developed crew performance module normal. as a part of Gaganyaan mission, the satellite EOS-08 serves as a platform to carry silicon carbide ultraviolet dosimeter that will be used to monitor ultraviolet irradiance on the viewport of crew module. The satellite EOS-08 is significant also for a host of new technologies that will be demonstrated. Communication, baseband, storage and satellite positioning functions have been integrated into a single package using commercial off-the-shelf components. Its multifunctional structural panel having embedded battery and power electronics cards enables mass and volume savings. RFS package consists of LNAs, S-band and X-band filters, switches and solid-state power amplifier. Micro dual gimbal antenna, flexible solar panel, pyrolytic graphite sheet diffuser, plate and miniaturized phased array antenna are among the noteworthy new technologies. SS3 का कोस्टिंग फेज जारी है। यह कुछ ही सेकंड में हम देखेंगे तृतीय चरण को यान से पृथक कर दिया जाएगा। Third stage separated. जी हाँ, इसकी पुष्टि हो चुकी है। तृतीय चरण को सफलतापूर्वक यान से पृथक कर दिया गया है। Velocity trimming module ignited. आपने अपनी स्क्रीन पर देखा तृतीय स्टेज का पृथकन और यह अंत में वेलोसिटी ट्रिमिंग मॉड्यूल है जिसे Plus 12 minutes.
उपग्रह को उचित अभिवृद्धि प्रदान करने के लिए उपयोग में लाया जा रहा है। इसका भी थ्रस्ट कट ऑफ कर दिया गया है। इसका मतलब है यान अब उचित उपग्रह को Satellite injection conditions are achieved. उपग्रह को अंतक्षेपित करने की स्थितियां प्राप्त हो चुकी हैं। The velocity trimming module had worked for a minimal time to acquire the injection parameters for the primary satellite separation, and there is a confirmation that the orientation and the altitude are appropriate for the satellite separation. We are awaiting eagerly anytime now the separation of EOS 08. इस मिशन के मुख्य उपग्रह EOS 8 को कुछ ही समय पर उद्देश्य